హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ చికెన్ అండి. అయ్యో, ఏంటి వెజ్ చికెన్ అని అనుకుంటున్నారా? అవును, వెజ్ చికెనే. నాన్ వెజ్ తినని వాళ్ళకు మంచి రెసిపీ. చపాతీలోనికైనా, రైస్లోనికైనా, పూరీలోనికైనా, దేంట్లోనన్నా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: బేసన్, ఆయిల్, ఆనియన్స్, అల్లం ఎల్లిగడ్డ, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కసూరి మేతి, టమాటా, జీరా పౌడర్. మనం ముందు బేసన్లో తగినంత కారం వేసుకుందాము. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం ఉప్పు, కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం మొత్తం. చూడండి, కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. జారుగా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగా ఉండాలి. కొంచెమే వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఈ రెసిపీ చూసేటప్పుడు మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయకండి, సరిగా అర్థం కాదు. మొత్తం ఫుల్గా చూడండి. మీరు కూడా ట్రై చేసుకోండి. అగో చూడండి, వీడియోలో చూస్తున్నట్టు అలా గట్టిగా ఇట్లా అంటుంటే కింద పడిపోవాలి. అంత గట్టిగా తడుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టేసుకొని 3-5 ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైపోయింది. చూడండి, ఇట్లా నార్మల్గా పట్టుకొని వదిలేయడమే, షేప్ అవసరం లేదు. మన చికెన్ ముక్కలు ఉంటాయి కదా, అలా నార్మల్గా వదిలేసేయాలి. చూడండి, నార్మల్గా ఏ షేప్ వచ్చినా పర్లేదు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవాలి. మరీ పెద్దవి కూడా ఏం బాగోవు, మీడియంగా వేసుకోవాలి చూసుకొని. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు పెట్టుకొని తీసేయాలి. చూడండి, మళ్ళీ రెండోసారి వేసుకుందాము. మీకు ఎంత అయితే కావాలనో క్వాంటిటీ, దాన్ని బట్టి మనం బేసన్ తడిపేసుకుంటే అయిపోతుంది. చూడండి, బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. తీసేసుకుందాం మనము. అదే ఆయిల్లో మనం ఆనియన్స్ అన్న కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాము. ఆనియన్స్ మాత్రం మొత్తం బ్రౌనిష్ కలర్ రావాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మిక్స్ చేసుకుందాము. పసుపు, జీలకర్ర పౌడర్, కారం తగినంత, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ప్యూరీ కాదండి, టమాటా సన్నగా మేము అందులో చేసినాము. సన్నగా కట్ చేసుకొని మొత్తం అంతా దగ్గర అయ్యేదాకా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం మగ్గడానికి మూత పెట్టేసుకుందాము. చూడండి, మొత్తం ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చింది. టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది. మొత్తం టమాటా అయింది. తర్వాత మనం వేసుకున్న చికెన్ పీసెస్, పెట్టుకున్న చికెన్ పికిల్స్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ డక్కన పెట్టి చూడండి, పైకి అయితే మొత్తం చూడండి ఉడుకుతుంది. వాటర్ కూడా చూసేసుకోవాలి. కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం తక్కువ, కొంచెం జారుగా కావాలంటే కొంచెం. కసూరి మేతి లాస్ట్, మనం కసూరి మేతి, కొత్తిమీర ఫైనల్గా వేసుకొని మొత్తం మంచిగా మనం మిక్స్ చేసుకుందాము. అంత
మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ అయిపోయినాక చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయింది. మన కర్రీ చేసింది కదా, ఎంత బాగుందో కదా. చికెన్ ముక్కలు కూడా భలే ఉడికిపోయాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం సర్వ్ చేసుకుందాం. చూడండి ఫైనల్గానైతే రెడీ అయిపోయింది. చూడండి ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే రెడీ అయిపోయింది. చపాతీలోనికైనా రైస్లోనికైనా పూరీకి చాలా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మనము సర్వ్ చేసుకుందాం. చూడండి ఎలా అనిపించింది వెజ్ చికెన్ ఎలా ఉందండి? చాలా బాగుంది కూడా. మరి అలాగే ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో చూసేటప్పుడు మాత్రం వీడియోని స్కిప్ చేయకండి. ఏ ఒక్కటి వాళ్ళకి పెట్టేసేయండి, వాళ్ళు పరేషాన్ అయిపోతారు. పూర్తిగా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అందరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై.